సిపిఐ నాయకులు కావాలని తనపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని 25వ వార్డు కౌన్సిలర్ సజ్జనపు స్వామి అన్నారు. కోతుల సమస్య అనేది రాష్ట్రమంతటా ఉందని, ఈ సమస్య గురించి ఎన్నోసార్లు కమిషనర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. మంగళవారం 25వ వార్డు కాల్మాక్స్ కాలనీలో స్థానికులతో కలిసి కౌన్సిలర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి నాలుక పరమేశ్వరి. మాది భూపాలపల్లిలోని 25వ వార్డు మహిళా మండలం. మేమంతా ఇక్కడ 25వ వార్డులో కోతుల సమస్య, వాటర్ సమస్య ఇవన్నీ ఉన్నాయని ఇంతకుముందు వాయిస్ ఇచ్చిండ్రు. ఈ సమస్య లేని చోటు ఎక్కడుంది? ఈ భూపాలపల్లిలో ప్రతి ఒక్క వార్డులో కానీ కోతుల సమస్య మన భూపాలపల్లిలోనే కాకుండా ప్రతి చోట ఉన్నది ఈ కోతుల సమస్య. ఏ సమస్య ఉన్నా కూడా ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది. కానీ ఒకరినే టార్గెట్ చేసి మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వం ఇప్పుడు కౌన్సిలరు పని చేయట్లేదంటే ప్రభుత్వం కూడా పని చేయట్లేదనే ఒక మాట వస్తుంది. ఈ విధంగా అనవసరమైన వ్యాఖ్యలు చేసుకుంటూ ఇట్లా రాద్ధాంతం చేయకూడదు. ఎలక్షన్ టైం దగ్గరకు పడిందనే ఒక ఆలోచనతో ఒక పార్టీని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడే విషయం ఇది కరెక్ట్గా కాదు. ఎందుకంటే అన్ని పనులు దగ్గరుండి చేయించుకోవడానికి ఎమ్మెల్యే గారు ప్రతిసారి మీటింగ్ పెట్టి, రివ్యూ పెట్టి, ప్రతి కౌన్సిలర్ను కూర్చుండబెట్టి ఆయన సదుద్దేశంతో ప్రతి వార్డులో ఏ విధంగా పనులు జరుగుతున్నాయని ప్రతిసారి ఆయన తెలుసుకుంటున్నారు. ఇప్పుడు కౌన్సిలర్ని ఒక్కరిని నిందించడం వల్ల ఈరోజు ఎమ్మెల్యేను కూడా నిందించినట్టు జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు, ఏ వార్డులో ఏ విధంగా ఉంటుందని. ఆ వార్డుకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తను పిలుచుకొని కూడా ఈరోజు ఇప్పుడు మీ వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అమ్మా, ఏ విధంగా ఉన్నారు, ప్రతిదీ కూడా అంటే ఒక్క సమస్య గురించే కాదు, ప్రతి దాని గురించి ఆయన దగ్గరుండి తెలుసుకొని పరిష్కారాన్ని వెతుకి దానికి ఏం పరిష్కరించాలో అది కౌన్సిలర్ గారితో మాట్లాడి చెప్తూ ఉన్నారు. కోతులు, కుక్కలు పట్టించుకుంటలేడు కౌన్సిలరు, వాటర్ వస్తలేవు అనేది అని ఆరోపణలు చేసిండ్రు. కోతులు, కుక్కలు అనేది మన భూపాలపల్లి కాదు, రాష్ట్రం మొత్తం ఉన్న సమస్య. అది నేను ఒక్కరిని ఈ 25వ వార్డులో స్పందించి మనం ఏదో చేయాలంటే అయ్యే పని కాదు. అయినా మేము మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ల అధికారుల దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి ప్రతిసారి తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళు దాని మీద ఏ విధంగా చేయాలనేది చర్చించి చేయడానికి ఎమ్మెల్యే గారు కూడా జీఎంకు ఆదేశాలు జీఎంకు చెప్పిండు, కమిషనర్కి చెప్పిండు. దాన్ని వాళ్ళు పిలిపించి పట్టియాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇదివరకు ఒకసారి పట్టియడం కూడా జరిగింది. తీసుకుపోయి అవి ఫారెస్ట్లో ఇడిచిపెడితే మళ్ళీ వచ్చినాయి. అదేవిధంగా కుక్కలను కూడా పట్టియడం జరిగింది. కుక్కలను తీసుకుపోయి కూడా ఇడిచిపెట్టిండ్రు. సరే, మళ్ళీ కొన్ని కుక్కలు పెరిగినాయి. పందులు ఉంటే పందులను పట్టించను. దాదాపుగా పందులు కనబడతలేవు, ఎన్నో 1-2 తప్ప. ఇక వాటర్ అనే సమస్య, వాటరు మ్యాక్సిమం వాటర్ ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఎప్పుడో ఒకసారి మిషన్ భగీరథ పైప్ లైన్లు ఎక్కడైనా డ్యామేజ్ అయినప్పుడు సమస్య ఏర్పడుతుంది. 1-2 రోజులు ఒక పూట అట్లా ప్రాబ్లం అవుతుంది. అది 24 అవర్స్ కూడా ఒక్కొక్కసారి రాని సందర్భాలు ఉన్నాయి. దాన్ని సాల్వ్ చేయడానికి ఆ పైపులు మరమ్మతు చేసి సాల్వ్ చేయడానికి టైం బట్టి అప్పుడప్పుడు సమస్య జరుగుతుంది. దాన్ని కూడా జరగకుండా చూడాలని చెప్తాను. మేము అటువంటి టైంలో పంపు ప్రాబ్లం అయినప్పుడు ట్యాంకర్లతోటి కూడా వాటర్ తెచ్చిపోయడం జరుగుతుంది. కానీ కావాల్సుకొని ఆరోపణలు చేసి ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు ప్రజలకు న్యాయం చేయాలి, సేవ చేయాలి అనుకుంటే చేయండి. కానీ ఈ రకంగా ఒకరి మీద బురద జల్లి ఈ రకంగా మాట్లాడు సమానం కాదు. కాబట్టి ఈ విషయంలో ఇంకొకసారి ఇలాగా జరిగితే బాగుండదనేది తెలియజేస్తూ, మేము ఏం చేసినాం అనేది మా ప్రజలకు తెలుసు, మా వార్డు ప్రజలకు తెలుసు. లేక ఇక్కడ ఉండలేడు, ఈడ ఇల్లు సరిపోతలేదని మంజునార్లు ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్నంత మాత్రాన నేను ఊరిడిచిపోలే, నేను రాలేకుండా ఉండలేను. రోజుకు 1-2 సార్లైనా ఖచ్చితంగా మా వార్డు ప్రజలను ఎవరినైనా స్పందించి అడుగుండ్రి. నేను ఖచ్చితంగా లైన్ తిరిగి ఏం జరుగుతుంది, ఏంది, బాగున్నారా, పంపలు వస్తున్నాయా అని తెలుసుకొని తిరిగిపోవడం జరుగుతుంది. ఈ రకంగా పార్టీలు పార్టీలు ప్రజల అభివృద్ధి కొరకు మారినాం. ఇక్కడే కదా కౌన్సిలర్ కోట్లు సంపాదించేది లేదు, జేబులకి ఖర్చు పెట్టుకొని సేవ చేసుడే తప్ప సంపాదన కొరకు కాదు. పార్టీలు మారిండు, 3 పార్టీలు మారిండు, ఏం అభివృద్ధి చేసిండు అంటే ఉన్నది చేసినాం, సాధ్యమైనంత రీతిగా చేసినాం. గవర్నమెంట్ ఫండ్ ఏదొచ్చిందో దాన్ని
ఎక్కడ ఏం చేయాలనో అక్కడ చేయించినాం. ఈ రకంగా మాట్లాడు కరెక్ట్ కాదని తెలియజేస్తూ, ఎవరు ఫోన్ చేసినా నేను స్పందించి పార్టీకే కాదు, ఎమ్మెల్యే గారికే కాదు, ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా నేను ఎవరికేం చెడు పేరు రాకుండానే పనిచేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున కూడా సత్యన్న కూడా ప్రతి సమస్య ఎక్కడ ఏ వార్డులో ఏ పొజిషన్లు ఉన్నది ఏంది అనే దాని మీద కూడా ఆయన కలిసినప్పుడల్లా అడగడం జరుగుతుంది, సలహాలు సూచనలు చేయడం జరుగుతుంది. అదే కాకుండా మాకు రామాలయం అని ఉన్నది, దానికి 5 లక్షల ఫండ్ ఇస్తానని చెప్పిండు. త్వరలో ఈ వారం రోజుల్లో మేము దాన్ని కూడా ఆ పని కూడా స్టార్ట్ చేసి ఆ కాంపౌండ్ పెట్టి దాన్ని సీసీ చేయడం జరుగుతుంది.